మరి వృద్ధురాలు అయిపోయాను. ఫస్ట్ గాడ్ ఈజ్ గివింగ్ మీ టైం టు కమ్. మరి వచ్చి వాక్యం చెప్పడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. మరి ఇప్పుడు అనిత వాళ్ళ తోడుకోడలు వచ్చి నన్ను ఇన్వైట్ చేసినప్పుడు ఐ నాట్ వెల్, కానీ నేను చక్కగా ధైర్యంగా కూర్చొని చెప్పాను నేను వస్తాను అని. అంటే నేను ఐ డోంట్ వాంట్ టు యాక్సెప్ట్ ద డిఫీట్. నేను వస్తాను, నేను చెప్తాను అని చెప్పాను, కానీ నాకు బాగా తెలుసు నాకు బాగాలేదని. కానీ నేను దేవుడు నాకు కృప చూపించి రావడానికి సహాయం చేశారు. ఇక్కడ నేనేమి వాక్యం చెప్పాలి దేవా అని అడిగినప్పుడు నాకు దేవుడు వాక్యం ఇచ్చారు. ఈ దినము మరి మీ అందరినీ చూడటం నాకు సంతోషం. సిస్టర్ని ప్రకాష్, మిసెస్ ప్రకాష్ సిస్టర్ని చూడటం, ఇక్కడ సుజాత కూడా నాకు చిరకాల పరిచయం. మరి వీళ్ళందరినీ చూడటానికి దేవుడిచ్చిన కృపను బట్టి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు. వీళ్ళందరినీ చూసినప్పుడు అనిపిస్తుంది వీఆర్ బికమింగ్ ఓల్డ్, ముసలోళ్ళం అయిపోతున్నాం. ఆ యంగ్ పాంపంట్ షో అంతా పోయింది. అయితే నాకు కూడా పోయి ఉంటుంది అనుకుంటున్నాను. నేను వీళ్ళందరినీ చూసి అనుకున్నాను వీళ్ళు అప్పుడు ఎట్లుండేవాళ్ళు. పాట సుజాత చాలా బాగా పాడుతుంది. నాకు బాగా తెలిసిన పాట పాడేవాళ్ళలో తను ఒక్కటి. కానీ క్వైర్లో ఇప్పుడు వచ్చి పాడిన వాళ్ళు చాలా చక్కగా పాడారు. మరి ప్రకాష్ బ్రదర్ వాళ్ళ డాటర్, మీ పాప నా గురించి సాక్ష్యం చెప్పారు. వాట్ షీ సెడ్ ఈజ్ రైట్ అని చెప్పింది కరెక్టే. మరి దేవుడు మెడికల్ ప్రొఫెషన్ నుంచి పరిచర్యలో దేవుడు వాడుకుంటున్నారు. ఇప్పుడు నాకు 39 సంవత్సరాలు. మేము ఇండియాకి వచ్చిన తర్వాత హాస్పిటల్ కట్టుకున్నాం. హాస్పిటల్ని ఓపెనింగ్ చేసుకునే టైంలో దేవుడు చెప్పారు, దిస్ ఈజ్ నాట్ ద హాస్పిటల్, ఇట్ ఈస్ మై ప్రేయర్ హోమ్ అని. అంటే చాలా వరకు దేవుడు చేసే పనులు ఎట్లా ఉంటాయి అంటే మొదట్లో ఏం చెప్పడు. ఆయన చాలాసార్లు ఈజ్ ఎ స్పెక్టేటర్, గమనిస్తూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు. ఎట్లా గంతులు వేస్తారో చూద్దాం, ఎట్లా కష్టపడతారో చూద్దాం, ఎట్లా ఏడుస్తారో చూద్దాం, ఎంత బాగా ఏడవగలరో చూద్దాం. ఆయనకి అదేంటో మనుషుల్ని అట్లా తిప్పలు పెడతాం ఇష్టం. అర్థం కాదు నాకు. చాలా నా దేవుడి దగ్గరికి వెళ్ళాక చాలా తెలుసుకోవాల్సినవి ఉంటాయి. ఇదొకటి పాయింట్. ఎందుకయ్యా ఇట్లా తిప్పలు పెడతావు అని. పోనీ అట్టని వదిలేడు, లాస్ట్లో పట్టుకుంటాడు. దేవుడు నీ బాధల్లో నుంచి నేను తప్పిస్తాడు. మామూలు కూడా పైసలన్నీ ఖర్చు పెట్టేదాకా చూసి పైసలన్నీ అయిపోయిన తర్వాత చెప్పాడు, ఇది హాస్పిటల్ కాదు, ప్రార్థన. నేను మా హస్బెండ్ ఎప్పుడు అడిగేదాన్ని, వెళ్ళి ఒక 25,000 డ్రా చేసుకురా అంటే ఎప్పుడు 25,000 అదే రిజర్వ్ బ్యాంక్ కౌంటర్లో నేను ఈ SBHB రామచంద్రాపురం ఆడెప్పుడు నా మొహం పెట్టి చూసేవాడు. నేను మా హస్బెండ్కి వచ్చి చెప్పేదాన్ని, బుజ్జి నేనైతే వెళ్ళను, ఆడేమో నా మొహం వంక ఇట్లా చూస్తాడు, ఆడు సొమ్ములు తీసుకుంటున్నట్టు ఫీల్ అవుతున్నాడు, ఆడు బ్యాంకోడు, నేనైతే వెళ్ళను అక్కడికి, నువ్వేం మాట్లాడితే 25,000 దామంటావు. అప్పుడు 25,000 ఎక్కువ 91లో. అందుకనే రిజర్వ్ బ్యాంక్ కౌంటర్లో తీసుకోవాలి. ఇప్పుడు 25,000 మీరు మామూలుగానే డ్రా చేసేస్తున్నారు, అక్కడ నుంచి ఎక్కడి నుంచి ATMలని ATMలని కదా. మేము పరిశ్రమకి ATMలు రావు, ఏ క్రెడిట్ కార్డులు డెబిట్ కార్డులు నేనేమి డీల్ చేయను. ఇవన్నీ వేస్టే, నాకు నేర్చుకోవటం వేస్ట్ అనిపించింది. చాలా చదివాను MBBS, దానివల్ల ఏం ఉపయోగం లేదు, అది వేస్టే. అందుకనే ఇంకేం నేర్చుకోదలుచుకోలే, డ్రైవింగ్ నేర్చుకోవాలా. అట్లాగే ఈ కంప్యూటర్ కార్డులే రావు. ఆ పిల్లలు ఆ కార్డులన్నీ పెట్టుకోవడం పెద్ద పెద్ద పర్సులు తెచ్చిస్తుంటారు, అన్నీ వేస్టే. నాకు దేవుని నామానికి స్తోత్రాలు. మనకి కావాల్సింది ఒకటే, దేవునితో నడవడం. ఈరోజు నేను మీకు దేవుడు ఇచ్చిన వాక్యాన్ని పంచుకుంటాను. నాకు ఎంత టైం ఇస్తారమ్మా? ప్రైజ్ ద లార్డ్. ఇర్మియాలోకి వెళ్తాము. ఇర్మియా 9వ అధ్యాయము 17వ వచనము. బుక్ ఆఫ్ జెర్మియా 9th chapter 17th verse. సైన్యముల అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆలోచింపుడి, రోదనము చేయి స్త్రీలను కనుగొనుడి,
వారిని పిలవనప్పుడి. తెలివిగల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలవనప్పుడి. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ ఇర్మియా గారు రాస్తూ ఉన్నాడు ఏమనంటే, సైన్యముల అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు, ఆలోచించుడి. థింక్ ఓవర్ ద మ్యాటర్. మీరు ఆలోచించాల్సిన మాట గురించి చెప్తున్నాడు. మన బుర్ర నింటే ఎప్పుడు ఆలోచనలే కదా, అవునా? ఇక్కడ ఆలోచన బుర్ర ఎవరైనా ఉంటే చెయ్యొద్దండి. చెప్పండి, అమ్మ ఈడెవరైతాడు, ఇక్కడ బ్లూ షర్ట్ ఆయన ఎత్తాడు. ఆలోచనలు ఏమి లేవంట. కానీ ఆలోచన లేని మానవుడే లేడు. ఎవ్రీబడి హ్యాస్ థింకింగ్. కానీ నువ్వు ఆలోచించాల్సిన మ్యాటర్ నీ సొంత మ్యాటర్లు కాదు, ఇక్కడ దేవుని మ్యాటర్ గురించి ఆలోచించమన్నాడు. ఏమనంటే, ఆలోచించుడి, రోదన చేయు స్త్రీలను పిలువనప్పుడి, తెలివి కలిగిన స్త్రీలను పిలువనప్పుడి. దేవుని నామానికి స్తోత్రాలు. ఇక్కడ 2 types ఆఫ్ పీపుల్ని పిలవమన్నాడు. ఒకళ్ళు ఏడ్చే స్త్రీలు, ఇంకొకళ్ళు తెలివి కలిగిన స్త్రీలు. వీళ్ళ వల్ల పరిచర్య ఎంతో ఉపయోగపడుతుంది. సొసైటీకి 2 types ఆఫ్ పీపుల్ చాలా అవసరం. సంఘాలకు కూడా ఈ 2 types ఆఫ్ పీపుల్ చాలా అవసరం. ఈ బిబ్లికల్గా ఎందుకు, వై షుడ్ వి కాల్, వై షుడ్ వి థింక్ అబౌట్ దిస్ పీపుల్, వీళ్ళ గురించి మనకేమి ఆలోచన కావాలి, ఎందుకు అని అంటే దేవుని వాక్యంలో చక్కగా చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఏమనంటే, 9వ వచనం మొదటి నుంచి ఉన్నదమ్మా. నా జనులందరూ వ్యభిచారులు, ద్రోహులై ఉన్నారు. ఏంటంటే చర్చెస్ అయినా కానీ, సొసైటీ అయినా కానీ, మనం ఇప్పుడున్న పరిస్థితులైనా కానీ చాలా మట్టుకు ఎట్లా ఉన్నారంటే కరెక్టెడ్. ఎక్కడ చూసినా వై షుడ్ వి హ్యావ్, రోధించే స్త్రీలు మనకి ఎందుకు కావాలి, తెలివి కలిగిన స్త్రీలు మనకి ఎందుకు కావాలంటే, మనం ఉంటున్న స్థలాల్లో, మనం ఉంటున్న సొసైటీలో, మనం వెళ్తున్న చర్చిలో కానీ, మనం ఉద్యోగం చేస్తున్న స్థలాల్లో కానీ, అక్కడ ఫెయిత్ఫుల్గా ఉండేవాళ్ళు చాలా తక్కువ ఎక్కడైనా సరే. అందుకనే చాలాసార్లు మనం వి మస్ట్ బి బివేర్ ఆఫ్ ద పీపుల్. ప్రతి ఒక్కరిని చూసి భయపడాలి. ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరిని నమ్మే పరిస్థితిలో లేవు. అందుకనే ఇక్కడ ఈయన రాస్తూ ఉన్నాడు ఏంటంటే, జనులందరూ వ్యభిచారులు, ద్రోహులు. చదవండి అమ్మా 2వ వచనం. జనులందరూ వ్యభిచారులను, ద్రోహులను సమూహమునై ఉన్నారు. ఆహా, చాలు చాలు చాలు. అట్లాగే 3వ వచనం సెకండ్ పార్ట్ చదవండి. దేశములో తమకున్న బలమును నమ్మకముగా ఉపయోగపరచరు. ఓకే, అబద్ధమాడుటకై వారు తమ నాలుకను మనుషులు. ప్రైజ్ ద లార్డ్. నాకు ఇక్కడ రిఫ్లెక్షన్ ఏదో వస్తా ఉంది నా పైన, కొంచెం ఏదో చేంజ్ చేస్తాను. దేవుని నామానికి స్తోత్రాలు. నాకు లైట్ ఏదో కదా రిఫ్లెక్షన్. ఓకే, 3వ వాక్యము. వారు వంచినట్లు అబద్ధం ఆడుటకై వారు నాలుకను వాడుకొంచున్నారు. వీళ్ళు ఇప్పుడు ఈ సొసైటీ, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సొసైటీలో వ్యభిచారం వాళ్ళు ఉన్నారు, అట్లాగే అబద్ధాలు ఆడే వాళ్ళు ఉన్నారా? తీసేయండి, అప్పుడు లైట్ తీసేయండి. చాలా చాలా ఇక్కడ క్లియర్ వస్తుంది. గ్లాసెస్ ఈ క్యాటరాక్ట్ సర్జరీ చేసుకున్నాక ఐసైట్ ఏమి ఇంప్రూవ్ అవ్వలా. somehow it is not up to the mark. Anyhow, మీరు ఎవరైనా చదవండి నా కోసం. 9:4 చదవండి అమ్మా. 9:3
విండ్లను త్రొక్కి పంచినట్లు అబద్ధమాడుటకై వారు తమ నాలుకను వంచుదురు. దేశములో తమకున్న బలమును నమ్మకముగా ఉపయోగపరచరు. క్రైస్తవులు నాలుగోది, ప్రతి సహోదరుడు తంత్రగొండి తన సహోదరుని కొంప ముంచును. నేను ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లా, మీరు ఇవన్నీ కూడా మనందరికీ తెలిసినే. ప్రతి ఒక్కరు కూడా తంత్రగొండులు అంటే కొంప ముంచుతారంట. మన ప్రాక్టికల్ లైఫ్లో బోల్డ్ మంది మన కొంపలు ముంచడానికి ట్రై చేస్తారు. చేసిన వాళ్ళు ఉన్నారు, ఇంకా చేస్తున్న వాళ్ళు ఉంటారు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, మనం ఎందుకు ఈ ప్రే చేసేవాళ్ళు కావాలి, కన్నీరు కార్చి ప్రార్థన చేసేవాళ్ళు ఎందుకు కావాలంటే ఇలాంటి వాళ్ళు మన సొసైటీలో ఉన్నారు. ఈ ఫస్ట్ 9th చాప్టర్లో వీళ్ళు రాశారు ఏమని అంటే, ప్రతి వాడును తన పొరుగు వాణిని వంచుచు అబద్ధమును నాలుకలకు అభ్యాసము చేస్తున్నారు. అబద్ధం ఆడటానికి నాలుకకు ట్రైనింగ్ అయిపోయింది. దాని టంగ్ వాళ్ళు నిజమే పలకరు ఎప్పుడు, వాళ్ళకి అట్లా అలవాటు. ఏమన్నా దగ్గర ఏమైనా ఉందా అని కానీ మనం చెప్తాం, లేదు. ఉందో లేదో కూడా ఆలోచిస్తాం, మనకి అలవాటు లేదని చెప్పడమే. ఎవరికి ఇవ్వకూడదని డిసైడ్ చేసుకుంటాం, ఉన్నా లేకపోయినా లేదు అని చెప్పేస్తాం. సో మన నాలుగు అబద్ధాలు ఆడటానికి అభ్యాసం అయిపోయింది. అవతరుడు కొంప ముంచడానికి మనం ఎప్పుడు సిద్ధంగానే ఉంటాము. ఇవన్నిటి వల్ల మనకి ప్రార్థన ఎంతో అవసరంగా ఉంది. అంతేకాకుండా మరి దేవుని కార్యాల గురించి కూడా, ఇదేమో సొసైటీ గురించి ఉంటుంది. మనము పట్టణంలో ఎలా ఉన్నామో, మన ప్రజల్లో ఎలా ఉన్నామో 9th ఫస్ట్ పార్ట్లో రాశాడు. సెకండ్ పార్ట్లో ఏమి రాస్తున్నాడంటే, ఫ్రమ్ 10th వర్డ్స్, పర్వతముల విషయమైన రోదన అంగలార్పు చేయుదురు, అరణ్యములో మేత స్థలములను బట్టి విలాపము చేయుదురు, అవి పాడాయను. ఇక్కడ పర్వతముల విషయమైన రోదన అంగలార్పు చేయాలి. పర్వతములు అంటే ఏంటి? చర్చెస్, సంఘాలు. సంఘాల గురించి రోధించాల్సింది ఎంతో అవసరం ఉంది. నువ్వు వెళ్ళి బైబిల్ పుచ్చుకొని పరిచర్య చేయటం, ఇళ్ళమ్మడి తిరగటం ఇదే కాదు సేవ అంటే. నువ్వు ఇంట్లో కూర్చుని కూడా యూ కెన్ క్రై ఫర్ ద చర్చెస్. చాలా సంఘాలు. ఇప్పుడు ఇక్కడ వాక్యం ఎత్తబడుతుంది, ఎంత ఫలిస్తుంది ఈ వాక్యం. హౌ మచ్ ఇట్ ఈస్ ఫర్టైల్. మంచి నేలలో పడుతుందా? పడ్డ విత్తనాలు ఏరి పారేస్తున్నామా? చాలాసార్లు చాలామంది ఇటు విని ఇటు వదలాలంటారు, అంతే చేస్తున్నామా? మనం వింటున్నాం, వదిలేస్తున్నామా? విత్తువాడు గురించి యేసయ్య మాట్లాడుతూ చెప్తున్నాడు, కొన్ని విత్తనాలు ఫలిస్తున్నాయి, అయ్యా 30%, 60%, 100% ఫలిస్తున్నాయి. వాట్ అబౌట్ ద 70%? ఆ 70% ఎక్కడ పోయినాయి? రాళ్ళ మీద పడ్డాయి, ముళ్ళ కింద పడ్డాయి, అవన్నీ పోయినాయి. కొన్ని పక్షులు ఎందుకు పోయినాయి? అందుకనే పర్వతముల గురించి ప్రార్థన చేయాలి, రోధించాలి. ఫస్ట్ పార్ట్. రెండవది, మనం ఇంకా దేనికోసం అంటే అరణ్యములోని మేత స్థలములను బట్టి విలాపము. అరణ్యాలేంటి? మేత స్థలాలేంటి? అరణ్యాలేంటి? మేత స్థలాలు అంటే సంఘం. అరణ్యాలేంటి? కొన్ని సంఘాలలో గజిబిజిగా ఉంటాయి, కొన్ని సంఘాలు క్లారిటీ ఉండదు. చర్చెస్కి వెళ్తాను నేను, చాలా సంఘాలు విజిట్ చేశాను, చాలా స్థలాల్లో వాక్య పరిచర్య చేశాను. నన్ను అందరూ పిలుస్తారు. నేనే పెంతుకొస్తూ చర్చికే వెళ్తాను. నగలు తీసానని పెంతుకొస్తా అనుకోబాకండి. అన్నీ ఫుల్ ఫ్రెడ్జ్లో అన్నీ వేసేసి అన్నీ చూసి రుచి చూసి, సుజాత వీళ్ళందరికీ తెలుసు, నేను అన్ని రుచి చూసి ఇప్పుడు నా ఐ లెఫ్ట్ ఎవ్రీథింగ్, ఇవన్నీ వేస్ట్ అనిపించింది. కానీ సంఘాలన్నిటికీ వెళ్తా, అందరు పిలుస్తారు నన్ను. మననైట్ చర్చెస్, చాలా చర్చెస్లో వాక్యం చెప్పారు. బాక్సింగ్ సంఘాస్తులు ఎవరిని పిలవరైనా నన్ను పిలుస్తారు, నేను వెళ్తా. నేను మీరు ఏ సంఘం అని ఎప్పుడు ఎవరిని అడగల. నన్ను ఇక్కడ పిలిస్తే నేను వస్తా కదా, మీ సంఘం పేరు తెలియదు, అక్కడ చదువుకోలేదు, ఎక్కడుంటుందో తెలుసు, బ్రదర్ తెలుసు నాకు బాగా, సిస్టర్ కొంచెమే తెలుసు.
సో బట్ ఐ అప్రిషియేట్ హర్. ఆమెని తెలివి కలిగిన స్త్రీల లిస్ట్లో వేసాను నేను. ఆమె బ్రదర్ చనిపోయినాక షీ డిడ్ క్లోజ్ డౌన్ హర్ చాప్టర్, షీ ఓపెన్ ద చాప్టర్. హల్లెలూయా. ఫెయిత్ సెంటర్ ఉంటుంది. ఈ పట్టా రాజ్ కుమార్ ఉంటాడు కదా, ఆమె కూడా అంతే. ఆయన పట్టా రాజ్ కుమార్ వాళ్ళ మదరు లీనా ఆమె పేరు. ఆయన హస్బెండ్ స్టార్ట్ చేశాడు కొత్తగా చెయ్యాలి, చాలా చెయ్యాలి అని. ఆయన ఒక చీఫ్ ఇంజనీర్, ప్రసాదరావు గారు ఆయన పేరు. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకోవచ్చు. ఆయన అంటే చీఫ్ ఇంజనీర్. ఆయన స్టార్ట్ చేశాడు. ఆయన ఎప్పుడు చెప్పేవాడంట ఆమెకి, నేను ఇలా చేయబోతున్నాను, ఫెయిత్ సెంటర్లో చిన్న బోర్డు పెట్టి ఇట్లా ఇంటర్నేషనల్గా దీన్ని చేయబోతున్నాను, అది చేయబోతున్నాను అంటే ఇవి నవ్వుకునేదంట, ఈ పిచ్చి ఆయన అని. మనం అంతే కదా, మన హస్బెండ్లు మనకి ఏదన్నా చెప్పాడు అనుకో సేవకుడు, ఇప్పుడు కూడా మా ఆయన చెప్తూ ఉంటాడు ఏంటంటో, నేను సగమే ఇంటా సగమే విన్నాను, ఏంటి ఎప్పుడు చెప్తానే ఉంటాడు కదా అని. ఆమె కూడా పాప సిస్టర్ కూడా అట్లాగే అనుకుంటుంది బ్రదర్ చెప్పినప్పుడు, ఆయనే చెప్తాడు ఆయనే తీసుకుంటాడని. కానీ ఆమె స్టోరీ మారింది అక్కడ. ఆ లీనా స్టోరీ కూడా అలాగే మారింది. ఆయన బోర్డులు పెట్టి చూపించేవాడంట. ఫెయిత్ సెంటర్ అని రాసి ఒక అట్ట పెట్టి చెట్లన్నీ ఎరగొట్టి ఒక అట్ట పెట్టి రాసి, నాకు లీనా పర్సనల్గా చెప్పేది బాధ, అవన్నీ ఇట్లా పెట్టి, లీనా ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ఏ బిగ్ ఫెయిత్ సెంటర్ హియర్ అండ్ బిగ్ ఫెయిత్ సెంటర్ ఈస్ కమింగ్ ఇన్ హైదరాబాద్ అని అంటే ఆయన సడన్గా హార్ట్ అటాక్ వచ్చి ఆఫీస్లోనే చనిపోయారు. ఇది చూపించిన ఒక 2-3 వీక్స్కి దెన్ షీ స్టార్టెడ్ క్రైయింగ్. ఆమె తెలివి కలిగిన స్త్రీ. ఆమె ఆ ఫెయిత్ సెంటర్ కార్డ్ ఎలా పెట్టి చూపించాడో అప్పుడు జోక్ లాగా తీసుకున్న ఆమె షీ టుక్ వెరీ సీరియస్. దాని గురించి ప్రార్థన చేసి ఆ ఫెయిత్ సెంటర్ని కట్టించింది. అది ఒక బైబిల్ కాలేజ్. మీరు ఎప్పుడన్నా వెళ్తే, నేను ఎప్పుడు లోపలికి వెళ్ళలేదు, బట్ ఐ నో దాట్. బెంజమిన్ కొమ్మన్పల్లి గారు అత్తగారు అన్న, మరి రాజ్ కుమార్ పట్టా మమ్మీ. ప్రతి మినిస్ట్రీకి బ్యాకింగ్ విల్ బి ఏ ఉమెన్. ఇక్కడ వీళ్ళు ఉమెన్ వీళ్ళిద్దరు. డాక్టర్ కూడా ప్రేయర్ వారియర్, బాగా ప్రార్థన చేసింది. ఆ ప్రార్థన చేస్తుంటే మనకు అర్థమవుతుంది ఆమె నిజంగా ప్రార్థన చేస్తుందా చేయదా కదా. మీకు మంచి ప్రార్థన చేసే ప్రార్థన స్త్రీలను దేవుడిచ్చాడు. హల్లెలూయా. అందుకనే ఈ సంఘం ఎంత డిసిప్లైన్డ్గా ఉంది. ఇట్స్ ఆల్ ఆర్గనైజ్డ్ బై ద హోలీ స్పిరిట్. దేవుని ఆత్మ నడిపిస్తుంది సంఘాన్ని. ప్రభు నామానికి స్తోత్రాలు. హల్లెలూయా. ఈ రోధించే స్త్రీలు ఈ అరణ్యంలో మేత స్థలాల కోసం రోధించారు. అంటే సంఘాలు ఉంటాయి కానీ అవి అరణ్యాల్లాగా ఉంటాయి. అక్కడ వే ఉండదు, పాడు ఉండదు. సంఘాలకు వెళ్తే కొన్ని సంఘాల్లో ఏముండదు, హోలీ స్పిరిట్ మూమెంట్ కూడా ఉండదు, వాక్యం కూడా కదలదు కొన్ని సంఘాలకి వెళ్తే. ఎందుకు? అది అరణ్యం. కాబట్టి అలాంటి స్థలాల కోసం రోధించాలి, దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతేకాకుండా సంచారము చేయవాడు ఒకడును. సంచారం చేయటం అంటే ఏంటి? ఇవాంజలిజం. పూర్వకాలం ఎక్కడ చూసినా గోతమ్మలో సంచులు పట్టుకుని అంతా తిరిగేవాళ్ళండి. విజయవాడ సైడ్ బాగా ఎక్కువ, మాది విజయవాడ కదా, ఆ ఏరియా అంతా బాగా సంచులు పట్టుకుని తిరిగేవాడు. నేను ఇక్కడ హైదరాబాద్లో ఇవాంజలిజం చూశాను నేను ఇక్కడ. కానీ ఇప్పుడు ఉన్నారా? అయ్యో మన అమ్మలు ఎక్కడ తిరుగుతారు కదా కదా. మనకి కారు కావాలి, మనకు అసలు ఈజీగా ఇప్పుడు బుక్ చేస్తే కారు వస్తుంది. నాకు అది రాదులే బుకింగ్. ఇంకా కొంచెం బుకింగ్ వచ్చిన తెచ్చుకుంటాను. నాకు అయిన రావు, నేను నేర్చుకోవాలి, రావని కాదు. ఐ డోంట్ వాంట్ దెమ్. మీరంతా కదలలేరు, మీరు వెళ్ళలేరు, మీరు నడవలేరు, సేవ చేయలేరు, సువార్త చెప్పలేరు. ఎందుకు? వెరీ కంఫర్టబుల్ లివింగ్ అలవాటు పడిపోయారు జనం. కొంచెం దూరం నడవాలన్నా ఆటో, ఊబర్. ఇంకొంచెం దూరం నడవాలన్నా ఊబర్, ట్యాక్సీ. ఇంకా మన ఏం కదులుంది బాడీ? కదా.
ఇప్పుడు అదే. అక్కడి నుంచి అక్కడ కూడా రావట్లేదు నడక. అంతా బాగా కారులో తిప్పుతున్నారు జనాలు. అందుకని ఒకప్పుడు నడవటం వచ్చు, ఇవాంజలిజం వచ్చు, సేవ వచ్చు. నేను ఈ గంగారం అంతా సేవ చేశా, శాంతినగర్ అంతా నడిచి సేవ చేశా, ఇందిరానగర్ అంతా నడిచి సేవ చేశా, తారానగర్ దాకా నడిచి సేవ చేసేదాన్ని ఇళ్ళమ్మటి. ఇప్పుడు వెళ్తున్నానా? నో. ఇప్పుడు కాన్సెప్ట్ మారిపోయింది. వాళ్ళకి అవసరమైతే వాళ్ళే వస్తారుగా చర్చికి. అందుకే అంటున్నాడు ఇక్కడ నడిచే వాళ్ళు లేరంట. హల్లెలూయా. ఇవాంజలిజం సంచారము చేయువాడు లేడు, పశువుల అరుపులు వినబడవు, ఆకాశ పక్షులు జంతువులు పారిపోవచ్చునవి. పక్షులు ఆ పశువుల స్వరం వినబడదు. ఏం పడుతుందా? ఎంత బాగా రాశాడండి. ఇప్పుడు ఎవడు పెంచుకుంటున్నాడు? గేదల్ని దూడల్ని పెంచుతున్నారా? మనకంతా పోల్ట్రీ, ఆ చెత్త పాలు, ఆ ప్యాకెట్ పాలు. ఇళ్లల్లో అమ్మవాళ్ళు ఉన్న రోజుల్లో ప్రతి ఇంట్లో గేదె, ప్రతి ఇంట్లో కోళ్ళే. మేము చిన్నప్పుడు ఎప్పుడు కోళ్ళు కానీ మొన్న ఆలోచిస్తున్నా, కోడి జబ్బులు వచ్చినాయి అని. ఇప్పుడు అంటే కోడి మాంసం తేటలేదు కదా. చిన్నప్పుడు ఎప్పుడు ఎందుకు చేయలేదు ఇట్లా అని చాలాసేపు ఆలోచించాము. గుర్తొచ్చింది, ఈ కోడి పెట్టి నిండా కోళ్ళు ఉంటాయి, కోడిగుట్లు ఉంటాయి కదా నానోడి ఇంట్లో. మరి ఒక కోడి తీస్తారు, పోతారు. కోడి డబ్బులు ఎక్కడ ఉన్నాయి? అప్పుడు ఉన్న ఏదో ఆవకాయ పచ్చడి ఏదో బాగా కలిపేసేసేవాళ్ళు అమ్మలు. తెగులు ఉండేది కాదు ఆ రోజుల్లో. ఇప్పుడు ఏదో తెగుళ్ళు అని చాలా రోజుల నుంచి తినట్లేదు కదా. మీరు తింటున్నారా? వాళ్ళు తింటున్నారా లేదా? చాలా మంది తింటున్నారంట. నేను అడుగుతున్నాను అందరినీ. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మన జీవితం ఎట్లుందంటే పశువుల అరుపులు లేవు, పక్షుల కిలకలలు లేవు. ఎవ్రీథింగ్ ఈజ్ డ్రై లైఫ్, మెకానికల్ లైఫ్ అయిపోయింది. అంత మెకానికల్ లైఫే. ప్రతి ఒక్కడికి మెకానికల్ లైఫే. ఈవెన్ డాక్టర్స్ మెకానికల్. పేషెంట్ని పడుకోబెట్టి చూడట్లే. నేను ఒకసారి చెకప్కి వెళ్తే అసలు పడుకోబెట్టి చూడలే ఆమె ఈసీజీ రాసింది, స్కాన్ రాసింది, బ్లడ్ టెస్ట్ రాసింది. అక్క ఇవన్నీ చేసుకోక్క మా జూనియర్. ఏంటే పిల్ల అసలు చూడబెట్టే పిల్ల అసలు అబ్డామిన్లో ఏమైనా ఉందా లేదా చూడబెట్టే అంటే ఇప్పుడు చూడట్లేదండి ఎవరు. దే బికమ్ సో మెకానికల్. అన్ని టెస్టులు చేస్తే అన్నీ వచ్చేస్తాయి అంట. ఏమొస్తాయి అంట? టెస్టులు వేస్తే అన్నీ వచ్చేస్తాయి అంట. ఆ రోజుల్లో టెస్టులు ఎక్కడుంది? హాస్పిటల్స్ అలాగే ఉన్నాయి మెకానికల్, ఇళ్ళు అలాగే ఉన్నాయి మెకానికల్. దేవుని వాక్యంలో కూడా సంఘాలు కొన్ని మెకానికల్గానే ఉన్నాయి. ఏమి పాస్టర్ ఉండి చెప్తున్నాడా? ఇప్పుడు అన్ని టీవీలే నడుస్తాయి. ఎవరో ఆయన శ్యామ్ కిషోర్ అంట, ఆయన ఎట్టుంటాడు తెలియదులేదు. అంతా ఆయన బొమ్మలు పెట్టేసి టీవీలో వస్తాయి అంట. ఏదెత్తికి వెళ్తారు బదరు అంటే చర్చికి వెళ్ళాం సిస్టర్, అక్కడ టీవీ వస్తే అక్కడికి వెళ్తామంట. మనుషులు లేరు, బొమ్మలు. వాక్యం చెప్తున్నాయి. ఏం చెప్తున్నాయి? బొమ్మలే. ఆ బొమ్మలే మనకి నచ్చినాయి. హల్లెలూయా. మానవుడు ఎవ్రీథింగ్ హీ మేడ్ సో మెకానికల్. వాడు ఇంట్లోంచి కదలకుండా వాక్యం వింటున్నారు. ఇంట్లోంచి కదలకుండా వెళ్ళారు ఆ చర్చికి అంటే మా కజిన్ ఉంటుంది, అది ఆ పెద్ద ఆఫీసర్, రిటైర్డ్. దానికి ఇప్పుడు వచ్చే పైసలకే ఇన్కమ్ ట్యాక్స్ కడుతుంది, రిటైర్డ్ అయినాడు. అయ్యే వెళ్ళావా బుజ్జి, చర్చికి వెళ్ళావా బుజ్జి అని అడిగితే ఎందుకమ్మా పొద్దున మధ్యాహ్నం సాయంత్రం 3 మెసేజ్లు ఉంటుందంట. అదే చర్చ్. ప్రైజ్ ది లార్డ్. మానవుడు ఈ విధమైన స్థితిలో ఉంటే ఎంతమంది పరలోకానికి వెళ్తారు? అందుకే మనము రోధించాలి. యు మస్ట్ క్రై ఫర్ ద చర్చెస్. ఎందుకంటే డెవలప్మెంట్స్ ఆర్ సో బ్యాడ్. కొన్ని రోజులకి సంఘాలే మూసేసుకుంటారు వద్దులే అని. ఇప్పుడు చాలా మంది బైబిల్ ఎత్తుకురారు. ఆ చాట ఏదో పట్టుకొచ్చారు ఎవరన్నా ఇక్కడ అట్లా బైబిల్ బదులు ఆ చాట పట్టుకొచ్చి దాంట్లో గిట్ట చూసుకుంటున్నారా? ఆ గర్ల్స్ అందరికీ సోక్ అయిపోయింది. దేవుని వాక్యం పట్టుకుని వెళ్ళటం ఎంత మంచిది.
అది ఎంత మంచిది. ఇట్ గివ్స్ యూ స్ట్రెంగ్త్, ఇట్ గివ్ యూ ప్రొటెక్షన్. దేవుని వాక్యం నీతో ఉండాలి, ఆ చాట్లో ఉండాలా. ఇప్పుడంతా చాట అది పట్టుకొచ్చుకున్నారా, చదువుకున్నారా, చూసుకున్నారు. అక్కలు కూడా ఇందాక ఒక పాప వచ్చింది, పాట కూడా ఉంటాడు పాడేస్తాడు. In a forward society which is giving not importance to God, దేవునికి ఇంపార్టెన్స్ తక్కువ చేసేసి ఈ సైంటిఫికల్ నాలెడ్జ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్న ఏరాలో మనం ఉన్నాం. వి మస్ట్ బి వెరీ కేర్ఫుల్, చాలా కేర్ఫుల్గా ఉండాలి. నిన్న నాకు ఒకళ్ళైతే ఒక మెసేజ్ పంపించారు 666 ముద్ర గురించి. ఐ రెడ్ ఇట్ అండ్ ఐ స్లెప్ట్ ఇట్. నాకు అసలు చదవబుద్ధి కాలేదు. హాఫ్ ఏ విన్నాను నేను, ఇంకా మిగిలిన హాఫ్ వినలా నేను. ఐ డోంట్ వాంట్ టు హియర్ దట్ లార్డ్ అన్నాను. అది వస్తే ఇంకా చాలా బాగా వీఆర్ ఇన్ ద గ్రిప్ ఆఫ్ ది డెవిల్. హల్లెలూయా. ఇప్పటికే చాలా వీఆర్ ఇన్ ద గ్రిప్ ఆఫ్ ద ఈవిల్. దేవుడు ఏదో ఒకటి ఇలాంటి డైరెక్ట్గా సైతాన్ వచ్చి మనల్ని అట్కాయించట్లా, దయ్యం వచ్చే మనల్ని అట్కాయించట్లా. మనల్ని ఎవరు అట్కాయిస్తున్నాడో తెలుసా? సైన్స్ అట్కాయిస్తుంది. నాలెడ్జ్ ఈ మారు వేషంలో వచ్చేసింది ఎలక్ట్రానిక్ సిస్టంలో. దిస్ ఈజ్ గోయింగ్ టు హర్ట్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితాన్ని అది బంధిస్తారు. రేపు 666 ముద్ర వేస్తేనంట యు ఆర్ అండర్ దేర్ కంట్రోల్. అన్ని విషయాలు, ఫైనాన్షియల్స్ అన్నీ కూడా కదా. 1 గవర్నమెంట్, 1 ఫైనాన్షియల్స్, 1 లీడర్, 1 రూలర్, అన్ని 1లోకి వెళ్ళిపోతారు. ఇక నీకేమీ ఫ్రీడమ్ ఉండదు. ఎవ్రీథింగ్ ఈజ్ లాక్ ఇన్ ద ఎలక్ట్రానిక్స్. హల్లెలూయా. చాలా భయంకరమైన దినాలు, దుర్దినాలు. హల్లెలూయా. దీస్ డేస్ ఆర్ వెరీ గుడ్ డేస్. కృపాకాలం ఇది. కాబట్టి మీరు దేవుని బిడ్డలుగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ రోధించే స్త్రీలలో హన్నా చాలా ఇంపార్టెంట్. మొదటి సమూయేలు రాసిన గ్రంథము 1 సమూయేలు, మరి మనందరికీ తెలుసు 1వ అధ్యాయము, ఆమె 27వ వచనం అనుకుంటా. మొదటి సమూయేలు. ఆమె మరి అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంది. నా ఏలినవాని ప్రాణము తోడు, నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసి. ఆమె ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది మూలుగులతో. ఈయనేమనుకున్నాడు? అని ఏమే భక్తురాలైపోయింది, తాగొచ్చి కూర్చుంది ఇక్కడ అనుకున్నాడు. అలా ప్రార్థన చేసింది. హల్లెలూయా. ఆమె అన్న పెళ్ళిన వాళ్ళిద్దరూ మరి ఎల్కానా ఆయన వైఫ్, ఇద్దరు 2 వైఫ్స్. ఆయన మరి హన్నాని ఎక్కువ ప్రేమించాడు కాబట్టి దేవుడు హన్నాకి బిడ్డలను ఇవ్వాల. ఎప్పుడైనా మనము పార్షియాలిటీ చూపిస్తే గాడ్ ఈజ్ వెరీ జస్టిఫైబుల్. ఎవరినైతే ప్రేమించలేదో వాళ్ళకే బిడ్డలు. లియాని ప్రేమించలేదు యాకోబు, ఆమెకే 10 మంది సంతానం. రేచల్ని ప్రేమించాడు బాగా, ఆమెకే సంతానం చాలా కాలం లేదు. సో మనకి పార్షియాలిటీ ఉన్నట్టు దేవుడు చూస్తాడు. మీరు ఆ పార్షియాలిటీ బుద్ధి ఎవడన్నా ఉంటే మార్చుకోండి. ఒక చేడిని ఒకలాగా చూస్తారు, ఇంకో చేడిని ఇంకోలాగా చూస్తారు. ఎందుకు చూస్తారో తెలియదు. వాళ్ళు అందరూ ఒకళ్ళ తల్లి కన్నవాళ్ళే, కానీ పిల్లల్లోనే తేడా ఉంటుంది. నేను చెప్పానని కాదు, రెబెకా దేవుని బిడ్డే. ఆమె షీ హాస్ సీన్ సెపరేట్లీ. జేకబ్ని ఒకలాగా చూసింది, ఈసావుని ఇంకోలాగా చూసింది. సో ఇక్కడ నేను డైవర్ట్ అవ్వదలుచుకోలే. మొదటి సమూయేలులో హన్నా ప్రార్థన చేసింది, ఎందుకంటే ఆమెకు పిల్లలు లేరండి. షిలోహు మందిరానికి వెళ్ళి ప్రతి సంవత్సరం కూడా అక్కడ ప్రార్థన చేస్తూ ఉంది. ఎలా చేసింది అంటే మరి ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నది. దైవ సేవకుడు ఈమె తాగొచ్చింది అనుకున్నాడు. అలాంటి అన్నా ప్రార్థన దేవుడు విన్నాడు. క్రయింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం అట్లాగే కొత్త నిబంధనలోకి వస్తే మరి యోహాను సువార్త 11వ అధ్యాయము 33-34 వచనాలు చదవడం. ఇక్కడ ఇంట్రడక్షన్ చెప్తాను. యోహాను సువార్త 11వ అధ్యాయంలో లాజరు గారు చనిపోయారు. చనిపోయినప్పుడు ఫోన్ చేసి అంటున్నా,
బాగా వచ్చాడు కదా. వస్తే ఆమె అంటుంది, అయ్యా నువ్వు ముందే వచ్చుంటే నా తమ్ముడు చనిపోయేవాడు కాదు అంటారు. దేవుడు నా మనకి స్తోత్రం. కానీ ఆమె అక్కడికి ఏడ్చినట్టు లేదు మార్త. నేను చాలాసేపు చదువుకున్నాను. మార్త ఏడ్చినట్టుంది అక్కడ. మార్త అంతా నువ్వు రాలా అంటుందే కానీ ఏడ్చినట్టు లేదు. కానీ 33వ వచనంలో కనుక చూస్తే ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యోగులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతని చాలా ఇక్కడ మరియమ్మ గారు వచ్చారు. మరియకి మార్తకి తేడా ఉంటుంది బైబిల్లో. మార్తేమో మళ్ళా వండుకుంటా వండుకోవటం తింటాం బ్యాచ్. మరియమ్మ గారేమో ఆయన పాదాల దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తారు. అందుకనే ఆమె మైండ్ డిఫరెంట్, మైండ్ సెట్, మార్త మైండ్ సెట్ డిఫరెంట్. ఆమె ఏ సత్యుడు కానీ ఏడవచ్చు కదా, ప్రభువా నువ్వు వచ్చావా అని ఏడవచ్చా? ఏమి ఏడవలా. నువ్వు అప్పుడు వచ్చి ఉంటే బతికేవాడని ఒక క్లాస్ వేసింది. అని కూడా అంతే. అసలు చేయాల్సిన పని చేయకుండా ఈ క్లాసులు వీక్గా ఏసైకి సగం సరిగ్గా ప్రార్థన చేయాలి. బాగా కరెక్ట్ వే ఆఫ్ ప్రేయింగ్ నేర్చుకోండి. ఇక్కడ ఆయనను చూడగానే షీ డిడ్ టాక్ మచ్, మాట్లాడాలి. షీ స్టార్టెడ్ క్రైయింగ్. ఎంత బాగా ఏడ్చిందంటే ఆమె పక్కనున్న లేడీస్ కూడా ఏడ్చారు. హల్లెలూయా. వాళ్ళు ఏడ్చినప్పుడు దేవుడు నాకు ఈ మాట బాగా నచ్చింది. ఆయనకు ఆత్మలో మూలిగాడు. అంటే నాట్ ద ఎక్స్టర్నల్ బాడీ, ఇంటర్నల్ బాడీ టచ్ అయిందని. ఆత్మ అనేది సోల్, స్పిరిట్, మనకి 3 ఉంటాయి, బాడీ, సోల్, స్పిరిట్. ఆత్మలో ఆయన కదిలిపోయాడు, ఆత్మలో మూలిగాడు దేవుడు. ఆమె ఏడుపు వల్ల ఆయన ఆత్మలో మూవ్ అయినప్పుడు ఆయన ఈయన లేపాలనే ఇంటెన్షన్ ఆయన వచ్చింది. ఆత్మలో మూలిగడం ద్వారా వీఆర్ సీయింగ్ ఏ మిరకల్ దేర్. ఒక అద్భుతాన్ని చూస్తున్నాం, మనం ఒక ఆశ్చర్యాన్ని చూస్తున్నాం, ఒక అద్భుతాన్ని చూస్తున్నాం. ఎందుకనంటే అక్కడ యేసు క్రీస్తు ప్రభు వారు కూడా కన్నీరు కార్చారు. God also wept, Jesus also wept. అందుకనే వాళ్ళు ఏమనుకున్నారంటే ఈయన ఇంత బాగా ప్రేమిస్తాడా లాజర్ని అనుకున్నారు. అక్కడ కన్నీటి ప్రార్థన ఆమె చేయలే. మనం చాలాసార్లు కన్నీటే కారుస్తాం కానీ ప్రార్థన చేయం. ఈ మరియమ్మ ఎక్స్పీరియన్స్ మనకు కూడా ఉంటాయి. ఇక్కడ రాగానే నాకు ఎందుకో మరి తన వర్షిప్కి వచ్చినప్పుడు ఆ పాపం చూడగానే బహు దుఃఖం వచ్చింది నాకు. స్పిరిట్ మూవింగ్, షీ ఆల్సో వెప్ట్. హోలీ స్పిరిట్ మూవ్స్. ఆత్మలో ప్రార్థన. ఆమె ఏడ్చినప్పుడు ఆయన ఆత్మలో కదిలిపోయింది. ఆయన ఆత్మలో కదిలి కన్నీరు కార్చాడు కాబట్టి లాజరుని ఆయన తిరిగి లేప. దేర్ ఈస్ ఎ మిరకల్. మిరకల్ స్టార్టెడ్ ఓన్లీ విత్ క్రై, టీయర్స్. ఏడవకుండా మనం కూడా కష్టాలు వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు మనం ఫ్రెండ్స్కి వెళ్ళి చెప్పుకుంటాం, వాళ్ళకి వెళ్ళి చెప్పుకుంటాం, వీళ్ళకి వెళ్ళి చెప్పుకుంటాం. నేను చెప్పుకోవద్దా అనను, చెప్పాలి. చెప్తేనే మన ఆ బర్డన్ తీరిపోతుంది. కానీ యేసయ్య దగ్గర కూర్చుని అడగాలి. షుడ్ మస్ట్ క్రై. మార్తమ్మలాగా ఎక్కువ మాట్లాడకుండా మరియమ్మలాగా కన్నీరు కార్చాలి. దేవా దేవా ఇదేంటి, దేవా ఇదేంటి అని అడుగుతూ నువ్వు ఒక గంట సేపు ప్రార్థన చేసావనుకో, అదేంటో దేవుడు నీకు చెప్తాడు. ఆమె ప్రార్థన వల్ల, అంటే కన్నీటి వల్ల, ఆ కన్నీటి ప్రార్థన ఇండైరెక్ట్గా షీ ప్రేయిడ్ ఇన్ ద హార్ట్. దానివల్ల లాజరు తిరిగి వచ్చారు. కాబట్టి రోధించే స్త్రీలు ఎందుకు కావాలి అంటే టు మూవ్ ద సొసైటీ. రక్షణ ఎక్కువ కావాలా, ప్రార్థన ఎక్కువ కావాలా, సంఘం అధికంగా అభివృద్ధి చెందాలా, సంఘ కాపరి కుటుంబం క్షేమంగా ఉండాలా, ఇవన్నీ సంఘం ప్రార్థన చేయాలి. దిస్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద చర్చ్. పుట్టి ప్రార్థన సరిపోదు, కన్నీటి ప్రార్థన కావాలి. అదే మనము టారీయింగ్ ప్రేయర్, విజ్ఞాపన ప్రార్థన పెట్టుకుంటాం ప్రతి సంఘంలో.
అప్పుడు వచ్చి ముచ్చట్లు చెప్పుకోకూడదు మరియమ్మ మార్తమ్మలాగా. మీ చర్చిలో మార్తమ్మలు ఎక్కువ మరియమ్మలు ఎక్కువ? ఏమా లేదంటారు వాళ్ళిద్దరూ? సో మనము మరియా పని చేయాలి, మాట పని వి షుడ్ డూ. నేను మరియా పనే చేస్తానంటే కుదరదు, ఇంట్లో వంట కూడా చేయాలి. ఫర్ ఆల్ ద లేడీస్ నేను ఎప్పుడు చెప్తానంటే, నీకు అప్పు చెప్పిన పని నువ్వు నమ్మకంగా చేయి. నీకు అప్పు చెప్పిన పని ఇల్లు, ఫ్యామిలీ, హస్బెండ్, డూ దట్ వర్క్ ప్రాపర్లీ. నీకు అప్పు చెప్పిన పని దేవుడు, సంఘము, డూ దట్ వర్క్ ప్రాపర్లీ. యూ కెన్ మేనేజ్ బోత్. నేను చేయలేను అనబాకండి, నేను తెగబాటం చేస్తాను, నేనేమి ఇంట్లో వంటను బాకండి. మీ పాత్ర నేను పక్కాగా చేస్తాను ఇంట్లో పని. ఇప్పుడు ఎంత ముసల్దారినైనా కూడా చేస్తాను. మా హస్బెండ్కి నేను ముసల్దారిని అయినట్టు అనిపించదు. అన్ని పనులు చెప్తుంటాడు. పెళ్ళప్పుడు ఏం చేయని చెప్పాడు, ఇప్పుడు కూడా అయ్యే చెప్తూ ఉంటాడు. నేను ముసల్దాయింది అనుకోడు. నేను అప్పుడప్పుడు పిలిచి చెప్తా, బుజ్జిట్రా నువ్వు, నీకు ఎన్నేళ్ళు ఇప్పుడు అంటే చెప్తాడు. మరి నాకెన్నేళ్ళు ఎప్పుడు అడుగుతా ఇంట్లో మాట, నాకెన్నేళ్ళు, నేనేంటి 25 అనుకున్నావా ఇప్పుడు? కాదు, నాకు 70 వచ్చినాయి కదా, నాకు ఇప్పుడు 72 సంవత్సరాలు. సో మనకు చాలా సార్లు మన ఆత్మీయ జీవితంలో నేను ఇచ్చి చేయలేను, అది చేయలేను అన్నట్టు చివరి వరకు నమ్మకంగా నీకు అప్పచెప్పిన పనిని చేయడానికి దేవుడు సమర్థుడు. గాడ్ కెన్ హెల్ప్ యూ. అడగాలి దేవుణ్ణి, యూ హెల్ప్ మీ లార్డ్. నువ్వు నన్ను నిలబెట్టు, నువ్వు నన్ను పెట్టిన స్థలంలో నువ్వు నమ్మకంగా నిలబెట్టుకో, నువ్వు వాడుకో అని అడగాలి. దిస్ ఇస్ ద ఈరోజు ఉమెన్ స్పెషల్ డే. ఉమెన్ మార్తలాగే ఉండొద్దు. యు మస్ట్ బి లైక్ మార్త, యు మస్ట్ బి లైక్ మరియా. ఆమె లాగా వాళ్ళని బోధించు స్త్రీలు, అంగలార్పు స్త్రీలు. ఇది ఎటు పరిగెత్తిందో చూడలేదే టైం ఉందా? ఓకే, అయ్యో అసలు ఇలా నోట్ చేసుకుందాం అనుకున్నాను, ఈ గ్లేరింగ్ దెబ్బకని మర్చిపోయాను. దేవుడు నామానికి సో ఇంకెంతమంది ఎంత ఉండండి దాంట్లో టైం చెప్పొద్దమ్మా. మంచోళ్ళు చెప్పేస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంగలార్చు స్త్రీలను కూడా కనుక్కోమంటున్నాడు దేవుడు. తెలివి కలిగిన స్త్రీలను కూడా కనుక్కోమంటున్నాడు. ఒక ఏడ్చుకుంటే కూర్చుంటే నడవదు సంఘం. ఏడుపుతో నడిచేది కాదు సంఘం. చర్చికి కావాల్సింది లేడీస్కి ఇళ్లలో కావాల్సింది. ఈవెన్ ఇన్ ద హౌసెస్ లేడీస్ షుడ్ హ్యావ్ ఇంటెలిజెన్స్. ఐక్యూ బాగుండాలి, సుత్తపప్పులాగా ఉండకూడదు. అవును, ప్రతి ఒక్కరికి తెలివి, అలర్ట్నెస్ ఉండాలి. అబిగేలు, మొదటి సమూయేలు మనం బాగా చూస్తున్నాం. ఈ అబిగేలు కథ ఈ మొదటి సమూయేలు గ్రంథంలో 25వ అధ్యాయంలో అబిగేలు మరి నాబాలు ఇంట్రడక్షన్ చెప్తాను కొంచెం. నాబాలు ఆయన గొప్పోడు. నాకు బాధ అనిపిస్తుంది. ఆయన కాలేబు గోత్రం కూడా అంట. ఆ గోత్రం పరుగు తీశాడు. నాకు కాలేబు ఫేవరెట్. ఆయన అంటే కాలేబు గోత్రం అంట. కానీ ఆడ వచ్చి గొర్రెలు పొత్తు కత్తిరించుకుంటా మరి ఆయన ఫంక్షన్ చేస్తుంటే దావీదు గారు ఒక చిన్న సంగతి చెబుతాడు. మహారాజు దావీదు ఒక టైం వచ్చినప్పుడు ఈ సెంట్ ఫర్ సమ్ హెల్ప్. మనం చాలాసార్లు అనుకుంటాం, నేను ఎంత గొప్పని, నేను ఎవరిని ఏం అడగను, నేను ఎవరికి చేయి చాపను. ఓ నో, డోంట్ థింక్ లైక్ దట్. నీ పరిస్థితి ఎప్పుడు ఎట్లా మారుతుందో నీకు తెలీదు. ఎయిర్పోర్ట్లో మాకు టికెట్స్ పోయినాయండి 1982లో. మరి డాక్టర్ గారు మార్నింగ్ 6 o'clock కల్లా వెళ్ళిపోయారు. ఒక్కడే పిల్లల్ని నన్ను బాంబే ఎయిర్పోర్ట్లో వదిలేసి. మరి మేము వెనక్కి తిరిగి రావడానికి $100 నోటే ఉంది. ఆ $100 నోట్ తీసుకుని మరి ఎయిర్పోర్ట్ వాళ్ళు మా ముగ్గురికి టికెట్ ఇచ్చారు, స్పెషల్ టికెట్. పిల్లలిద్దరికీ నాకు ₹1 కూడా లేదండి చేతిలో. నాట్ ఈవెన్ ₹1. చేతులకి గాజులు ఉన్నాయి, 4 గాజులు, మంగళసూత్రం, తాడు ఉంది. ఇట్లాంటి బంగారమే ఉన్నాయి కానీ ఖర్చు పెట్టుకోవడానికి ₹1 లేదు బ్యాగ్లో. మా హస్బెండ్ దగ్గర ఉంటాయి కదా,
నేను కాకలాగి ఇప్పుడు నేను వచ్చాను కదా, నా బ్యాంక్లో చాలా డబ్బులు ఉంటాయి, నేను ఒక్కదాన్ని వస్తే అట్లా తెచ్చుకుంటాను. ఆయనతో వెళ్తే ఏం తీసుకెళ్ళను, కాకాడించుకుంటూ వెళ్తా. అన్నీ ఆయనే కదా చేసేది, నాకెందుకు. నేను అసలు చూస్తూ ఉంటాను ఏం చేస్తాడు చూద్దామని. అందరం హస్బెండ్ వెళ్ళి పాపం అట్లా పరీక్షలు చేస్తుంటాం కదా, నేను కూడా అట్లా టార్చర్ చేస్తూ ఉంటాను. చూద్దాం ఏం చేస్తాడు ఇప్పుడు అని. నా తెలిసి ఏం లేవు ఒకటి అన్ని జేబులు, కానీ చూస్తా ఏం చేస్తాను, నన్ను అడుగుతాడా లేదా. ఎవరు మనకి స్తోత్రాలు. అప్పుడు అలా రాలా స్టోరీ. ఆ స్టోరీ ఫార్మ్ వెళ్ళిపోతున్నాను కదా, ఖాళీ సంచి, రూపాయి కూడా లేదు. ఎయిర్పోర్ట్లో కూర్చుంటే పిల్లలు ఇద్దరు ఏడుస్తున్నారు, చిన్న పిల్లలు. మమ్మీ 6 o'clock మార్నింగ్ నుంచి ఈవినింగ్ 5 వరకు ఎయిర్పోర్ట్లో ఉన్నా, బాంబే ఎయిర్పోర్ట్లో. ఇంటర్నేషనల్ నుంచి నేషనల్ ఎయిర్పోర్ట్కి తీసుకొచ్చి ఎయిర్లైన్స్ వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళారు. ఒక పెప్సీ బాటిల్ ఇచ్చి విడిచిపెట్టి వెళ్ళారు. లైఫ్ క్యాన్ టర్న్ ఎనీ టైం. మీకు నేను వార్నింగ్ ఇస్తున్నాను అనమాట. నా లైఫ్ అదే వార్నింగ్ నాకు. ఎందుకంటే నేను ఎప్పుడు డబ్బుల్ని నమ్మను, నేను మనుషులను కూడా నమ్మను. నా లైఫ్లో నా స్టోరీ అంతా అంతే. నేను I have tasted everything in the life and I have tasted Jesus how faithful he is. అందుకే నా బోడి ఉద్యోగాన్ని వదిలేసి నేను యేసయ్య కోసమే నిలబడ్డాను. తెలివి కలిగిన స్త్రీ అనేది ఎట్లా ఉండాలంటే తన ఇల్లు కట్టుకునేటట్టు ఉండాలి. నేను అక్కడ బిస్కెట్లు కావాలి, పిల్లలు ఏడుస్తున్నారు, మమ్మీ యాపిల్ జ్యూస్ అని. ఒక్క గ్లాస్ కొనడానికి డబ్బులు. పిల్లలిద్దరికి చెప్తున్నాను డోంట్ లుక్ ఎట్ దట్ అని. మళ్ళా ఇద్దరు కలిసి ఇక్కడ వాటర్ ఉన్నాయినా ఇక్కడ, మళ్ళీ పిల్లలిద్దరు అడిగారు అమ్మా బిస్కెట్స్ అని. ఇప్పుడు పక్కన ఒక ఆమెని కొన్ని బిస్కెట్లు ఇరా, మా దగ్గర ఏం డబ్బులు లేవు అని అడిగారు. షీ డిడ్ంట్ గివ్. ఇట్లాగే అంటారు అందరు, మోసం, డోంట్ గివ్ దేమ్ అంది ఇంగ్లీష్లో. ఏమి బిస్కెట్లు అడిగితే కూడా బిస్కెట్లు ఇచ్చే సిచ్యుయేషన్ లేదు ఇండియాలో. పీపుల్ ఆర్ వెరీ క్రేజీ అండ్ వెరీ ప్రౌడ్. నేను ఒక డాక్టర్ని, నా సిచ్యుయేషన్ అట్లా వచ్చింది, పిల్లలకి బిస్కెట్లు అడుగుతున్నా ఎయిర్పోర్ట్లో, కానీ వాళ్ళు ఇవ్వాల. నేను పక్కకు వచ్చి కూర్చొని ఏడ్చాను. పిల్లలిద్దరికి చెప్పాను, వీఆర్ గోయింగ్ హైదరాబాద్, తాత ఈజ్ దేర్, వి విల్ గెట్ ఎవ్రీథింగ్ దేర్, వీఆర్ హంగ్రీ అంటారు ఇద్దరు. ఏం కాదులే నాన్న అని పిల్లలిద్దరిని తీసుకొని వచ్చాను. ఎందుకనంటే మనం ఎంతన్నా రిచ్ ఉండొచ్చు, నీ దగ్గర ఎన్ని డబ్బులన్నా ఉండొచ్చు, నీకు తినడానికి తిండి ఉండదు ఆ రోజు. ఒక్కొక్కసారి యూ హ్యావ్ టు రిలై అపాన్ గాడ్. ఫ్లైట్లో కూర్చుంటే, మా ఫ్లైట్లో పక్కన ఒక ఆయన వచ్చి చేరాడు. ఆయన ఎవరో తెలియదండి, కూర్చున్న దగ్గర నుంచి నా పిల్లలకి తినిపిస్తూనే ఉన్నాడు కంటిన్యూస్గా, తాగిస్తున్నాడు. వాళ్ళు మాకు టీ స్నాక్స్ ఇచ్చారు. బాంబే టు హైదరాబాదే కదా, బ్రేక్ఫాస్ట్ ఇస్తాడు ఇంకే వీడు. సో ఇచ్చాడు, ఆయన తాపిస్తూనే ఉన్నాడు. ఆయన ఇంకా తాపించాడు, నాయి కూడా తాపించాడు. మా పిల్లల్ని అడిగాడు, ఏంటి ఎందుకు ఏడుస్తుంది మీ మమ్మీ అని. మా బాబు బాగా ఇంగ్లీష్ వచ్చి చెప్పేశాడు, వి లాస్ట్ అవర్ టికెట్, డాడ్ వెంట్ బ్యాక్, మమ్మీ వీఆర్ ఆల్ గోయింగ్ బ్యాక్ అని. అంటే ఆయన మాకు హైదరాబాద్లో మాతో పాటే దిగాడు. నేను నమ్మాలి, ఆయన ట్యాక్సీ పిలిచాడు, నన్ను నా పిల్లల్ని ట్యాక్సీలో కూర్చోబెట్టాడు. మిడ్నైట్ 12కి వచ్చాము ఇక్కడికి. అప్పుడు బాంబే ఎయిర్పోర్ట్, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఇట్లా లేదు, హైదరాబాద్ ఇట్లా లేదు. అక్కడ హైదర్ నగర్ తప్ప ఇల్లు, అక్కడ జేఎన్టీఓ అవన్నీ ఏం లేవు. అప్పుడు యూక్లిప్టస్ చెట్లే. ఏజల్లో పాండవులందరికీ తెలుసు పట్లు ఎట్లుండేది. అక్కడ మదీనా కూడా ఎట్లుండేది, చిన్న కొండ ఉంటుంది, అక్కడ అందరినీ తల్లేవాళ్ళు. కోటలు బాగా కొట్టి కోటలు స్పైర్ పాటలు అమ్ముకునేవాళ్ళు. పెద్దవాళ్ళు కొంతమంది తెలుసు. ఇప్పుడు పిల్లలకి ఏం తెలుసు ఇక్కడ, దే నో నథింగ్. బిహెచ్ఎల్ పిల్లలకి అసలు తెలియదు, ఎందుకంటే పేరెంట్స్ బాగా సంపాదిస్తారు, వాళ్ళకి కష్టమేంటో తెలియకుండా పెంచుతారు. కష్టమేంటో తెలియకుండా హాస్పిటల్ ఫెసిలిటీ, కష్టమేంటో తెలియకుండా స్కూల్ ఫెసిలిటీ, అండ్ దే హ్యావ్ ఎవ్రీథింగ్. అందుకే దే డోంట్ నో వాట్ ఈస్ ద వరల్డ్. చాలా కష్టమైన జీవితంలో
దేవుడు ఆయన నన్ను ఈ బిహెచ్ఎల్ వరకు తీసుకొచ్చాడు. గేట్ దగ్గరికి వచ్చినప్పుడు అడిగాడు, ప్లీజ్ షో మీ ద హౌస్ అన్నాడు. తీసుకొచ్చాడు. అప్పుడు అక్కోళ్ళు 443A చర్చ్ పక్కనే ఉండేవాళ్ళు. మా సిస్టర్ ఇక్కడే ఉండేవాళ్ళు. మా నాన్న అమ్మ అక్కడే ఉన్నారు. మా నాన్నకి తీసుకొచ్చి నా చెయ్యి అప్ప చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళేటప్పుడు నాన్నగారు అడిగారు, నీ ఫోన్ నెంబరు నీ అడ్రస్ వి వాంట్ టు సెండ్ యూ థ్యాంక్స్ లెటర్ అని ఇచ్చాడు. ఆయన వెళ్ళగానే అడ్రస్ మిస్ అయిపోయాడు. నేను ఇప్పటికీ అనుకుంటానా, హీఈస్ అన్ ఏంజల్. ఐ నెవర్ థింక్ హీఈస్ ఎ హ్యూమన్ బీయింగ్. దేవుడు నాతో పంపించాడు, నన్ను క్షేమగా ఇంటికి చేర్చాడు. మా సిస్టర్ వాళ్ళ ఇంటికి దేవుడు మరి మనల్ని దేవుడు తెలివి కలిగిన స్త్రీ అనే దానికి చాలా ఉంది. తెలివి మనకి ప్రార్థనలో అవసరం, ఏ ప్రార్థనా జీవితంలో అవసరం. ఇక్కడ అబిగేలు తన ఫ్యామిలీలో నాబాలు మాట్లాడిన మాటలకి దావీదు కొంచెం అన్నం పెట్టరా అన్నందుకే వాడు పెట్టనన్నాడు. నా దావీది ఎవడు, యెషయా ఎవడు, నీకే నేను పెట్టేది, నేను నా గొర్రెల కాకల కోసం ఫీస్ట్ చేసుకుంటే నీకు ఇస్తానా అన్నాడు. గర్వంగా మాట్లాడాడు. అప్పుడు దావీదు అన్నాడు, నా సైన్యాన్ని తెచ్చి వీడి కుటుంబంలో ఒక్క మగోడు లేకుండా చంపేస్తానన్నాడు. బయలుదేరి వచ్చేస్తున్నాడు. గాడిదల మీద, గుర్రాల మీద ఎంత వస్తున్నారు గాడిదలే కదా. అబిగేలు నాకు చాలా ఇష్టం. అక్కడ ఫస్ట్ సమూయేలు 25th చాప్టర్, అక్కడ ఆమె 27వ వచనం. అమ్మ, అయితే నేను నా ఏలిన వాడనగు నీ యొద్దకు తెచ్చిన ఈ కానుకను నా ఏలిన వాడకు నిన్ను వెంబడించు 10 వారికి ఇప్పించి నీ దాసురాలైన నన్ను నా తప్పు క్షమింపు. చూడండి, ఆయన చూడగానే గాడిద దిగింది. ఫస్ట్ ఆయన తిండి అడిగాడు కాబట్టి బోల్డ్ అంతా తిండి వేసింది. ముందు వాళ్ళ తిండి వాళ్ళందరినీ పొమ్మంది. ద్రాక్ష ఆడలు, వేయించిన విత్తనాలు చాలా ఉన్నాయి అక్కడ. అవన్నీ వేసి పొమ్మని ఈ వెనకాల వస్తే దావీదును చూడగానే ఆ గార్ధవం దిగి సాష్టాంగంగా ఆయనకి నమస్కరించి, ఇవన్నీ కూడా తెలియగలిగిన స్త్రీలు చేయగలిగిన పనులే. ఓ ముద్దమ్మాయి అనుకో, అయ్యా ఆగు అనేది కదా, అవునా, ఏంట్రా ఎక్కడికి పోతున్నావు ఆగు అనేది. వాడికి ఇంకా కోపం వచ్చిపోయేవారు. ఏం అట్లా చేయలే, చాలా స్టైల్గా దిగింది. ఆయనకి నమస్కారం కొట్టింది. ఎట్ట నమస్కారం కొట్టింది? సాష్టాంగంగా నమస్కారం చెప్పింది. కిందకి దించింది మనిషిని. ఈజ్ ఇన్ యాంగర్, ఈజ్ ఇన్ వెళ్ళి అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నాడంటే ఇప్పుడు టిట్ ఫర్ ట్యాట్ అనే స్టేట్లో ఉన్నాడు ఆయన. ఆ స్టేట్లో నుంచి కిందకి దించింది అబిగేలు బికాజ్ ఆఫ్ హర్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్. తెలివిగా దించి చెప్తుంది, నా ఏలిన వాడా, వాడిని క్షమించు. వాడి పేరు నాబాలు, అంటే మోటువాడు వాడు. హీ డోంట్ నో హౌ టు టాక్. అందుకనే వాడు ఒక్కళ్ళను కూడా చంపలేదు. అని అంతేకాకుండా జీవము కలిగిన యెహోవా నిన్ను ఆపివేశాడు అంది. హల్లెలూయా. అంటే వేసేసింది బ్రేకులు ఎక్కడికక్కడే. ఇంకా ఆయన కదలకుండా బ్రేకులు వేసింది. జీవం కలిగిన యెహోవా నిన్ను ఆపేశాడు. తెలివి కలిగిన స్త్రీ, ఇంకో తెలివి కలిగిన స్త్రీ షూనేమీరాలు. ఆమె 1వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో షూనేమీరాలు కూడా అంతే. ఆ కొడుకు చనిపోయేటట్టుంటే 2వ రాజులు 4:30లో చనిపోతే ఆమె ఎలీషా దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు ఎలీషా గెహాజీని పంపిస్తున్నాడు. ఆయన దండమించి గెహాజీని పంపిస్తున్నాడు. పంపిస్తుంటే ఏమేముంది తెలుసా? యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నువ్వే రావాలి. అంటే షీ నో ద డిఫరెన్స్ బిట్వీన్ గెహాజ్ అండ్ షీ నో ద డిఫరెన్స్ బిట్వీన్ ఎలీషా. ఇద్దరిలో ఎవరి అట్లాంటి వాళ్ళు బాగా తెలుసు. ఎవడిలో ప్రార్థనా జీవితం ఉందో బాగా తెలుసు. ఎవడి భక్తిపరుడో బాగా తెలుసు. అందుకని ఆమె తెలివి కలిగిన స్త్రీ. అందుకని చనిపోయిన కుమారుని తిరిగి సంపాదించుకుంది. అక్కడ అబిగేలు అయితే మరి నాశనం చేయబోతున్న దావీదును ఆపేసుకోగలిగాడు. అట్లాగే తెలివి కలిగిన స్త్రీలలో నాకు ఇంకొకటి చాలా ఇష్టం.
మరి ఎక్సోడస్ నిర్గమాకాండం 1వ అధ్యాయంలో ఉంటుంది. మంత్రసానులు 1:19 ఉంటుంది. అంతా బాయ్స్ అందరినీ లేపేయమన్నారు డెలివరీ అయినప్పుడు రాజుగారు. ఎప్పుడు బాయ్ ఉండటానికి లేదు ఇశ్రాయేలీల్లో, అందరినీ చంపేయండి అన్నారు. కానీ అది చంపలా. కానీ దేవుడు మరి ఫరో వచ్చి అడిగాడు, ఏంటి వీళ్ళు ఇంతమంది ఇశ్రాయేలీలు బాయ్స్ ఉన్నారంటే ఆడొక చక్కని ఆన్సర్ ఇచ్చారు. 1:19 చదవండి ఎవరన్నా. హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు. హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు. నేను లిబియాలో లేబర్ రూమ్స్లో చేసేదాన్ని. హెబ్రీ స్త్రీలు డెలివరీలు చేశాను, ఐగుప్తు స్త్రీలు డెలివరీలు కూడా చేశాను. ఐగుప్తి స్త్రీ వస్తుంది అనుకో, నాకు పైనుంచే తెలుస్తుంది, కింద నుంచి ఆ మూలుగుడి పడుతుంది. అసలు ఏమి కేసు అవ్వదు, అసలు బేబీ డే అసలు బయటికి కాదు, అసలు కథం కూడా కాదు. కానీ దాని మూలుగుడు మాత్రం మొదలు. అది లేబర్ రూమ్లో ఉందనుకో, వాళ్ళు మూలుగుతూనే ఉంటుంది. మా నర్సు వచ్చి అమ్మాయి భలే ఏడుస్తున్నామని రానంటే, ఎందుకంటే కేసు అవ్వకుండానే ఏడుస్తుంటారు. హెబ్రీ స్త్రీలు ఉంటారు కదా, వాడికి ఆడవరండి, వాళ్ళ పెద్ద పెయిన్స్ రావండి, వాళ్ళు ఇమ్మీడియట్గా కనేస్తారండి. గాడ్స్ గ్రేస్ ఉంది వాళ్ళు. ఇప్పుడు ఈ మంత్రసాన్ని చెప్పిన మాట నిజం ట్రూత్. ఎందుకంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను చూసాను. లేడీసు ఈ మిగిలిన వాళ్ళంతా, మిగిలిన కంట్రీస్ వాళ్ళంతా కూడా చాలా బాగా డెలివర్ అవుతారు హెబ్రీస్. కానీ ఈజిప్షియన్స్ మాత్రం చాలా దే డూ లాట్ ఆఫ్ ఫాస్ట్. బాగా తెలిసిపోతుంది అందరికీ ఇది కాకపోతుందని. వీళ్ళైతే అలా కాదు, కంటారు 4 hours ఇంటికి వెళ్ళిపోతారు. బేబీని తీసుకున్నట్టు అంత స్టామినా ఉంటుంది. ఈజీ లేదు. వీళ్ళు చెప్పారన్నమాట, రాజుకి భయపడకుండా ఒక బ్యూటిఫుల్ ఆన్సర్ చెప్పగలిగారు మంత్రసానులు. అందుకే దేవుడు వాళ్ళని దీవించాడు. వాళ్ళు తెలివి కలిగిన స్త్రీలు. నేను ఇంకొక తెలివి కలిగిన స్త్రీ గురించి చెప్పి ముగిస్తాను. మిరియం చాలా తెలివి కలిగిన స్త్రీ మిరియం. మనం కనుక చూస్తే ఎక్సోడస్ 2వ అధ్యాయంలో మరి మన మోషే గారు 3 నెలలు పెంచి ఇక పెంచలేమో అనుకొని ఒక బాక్సులో పెట్టినప్పుడు, చదవండి అమ్మ ఎవరన్నా, 2:4 సంభవించిన తెలుసుకున్నటకు దూరముగా బాబుని తీసుకెళ్ళి నీళ్ళలో పెట్టేసినాక షీ వాంట్ టు సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్. మనమైతే ఏం చేసేవాళ్ళం చెప్పండి, మీరు చెప్పండి. రాజుగారి యొక్క ఆ కాంపౌండ్ లోపలికి వెళ్ళి మనం అక్కడ వదిలేస్తుంటమే పెద్ద ధైర్యం. ఇక వదిలేసి వెనక్కి దేనికి చూడకుండా పరిగెత్తుకొచ్చాను దాన్ని. నేనైతే సగం దూరం పరిగెత్తినాక అప్పుడు ఆగి చూసేదాన్ని ఏమవుతుందో. ఏమట్లా కాదు. మిరియం ఈజ్ వెరీ ఇంటెలిజెంట్. అందుకనే ఆమె అక్కడ ఆగి ఏమి సంభవిస్తుందో చూసినప్పుడు, ఆ బేబీని తీసి చూసినప్పుడు ధైర్యంగా దగ్గరికి వెళ్ళింది. హల్లెలూయా. తెలివి కలిగిన స్త్రీ. ఈ బాబును పెంచడానికి నేను ఎవరినన్నా తేవాలా అని అడిగింది. నువ్వైతే చేస్తావా పని? ఐ డోంట్ థింక్ యూ క్యాన్ డూ దాట్. అనుకునేవాళ్ళం అడుగుంటే బాగుండేది. తర్వాత మనందరం ఇదే కట్టగల, అప్పుడు చేయి వందస్తారు. తర్వాత ఇలా చేసుంటే బాగుండేది, ఆడెవరినో తెచ్చి పెంచుతున్నారు కదా, మా మమ్మీనే తీసుకెళ్తే బాగుండేది అనుకున్న వాళ్ళు. కానీ ఆ మాట కాదు. ఆమంతటా ఆమె వెళ్ళి అడిగింది, నేను తేవాలా? అండ్ షీ వెంట్ టు ద మదర్. ఎకోబాద్ దగ్గరికి వెళ్ళింది అండ్ షీ బ్రాట్ హర్. ఆమె పాలించి పెంచినందుకు జీతం ఇచ్చారు. హల్లెలూయా. ఇప్పుడు హూస్ నాలెడ్జ్ ఇస్ దట్? ఎవడు తెలియదు? మిరియం తెలియదు. మిరియము తమ్ముడిని వెనక్కి తెచ్చుకుంది. తమ్ముడిని పెంచారు, పెద్దోడిని చేసే వరకు వాళ్ళింట్లో ఉంచేటట్టు చేసింది ఆ జ్ఞానం కలిగిన మిరియం. చిన్న పాపే, బట్ షీ హ్యాడ్ ఎ నాలెడ్జ్. నీకు నాకు ఎంత తెలివి ఉంటుంది, ఎంత ఎక్స్ట్రా మైల్ వెళ్తున్నాం. మాకెందుకు లేవు సార్, నీళ్ళు వేసినా వాడు ఎట్టబడి చచ్చిపోతాడే అనుకునేవాళ్ళం. కానీ అట్లా అనుకోవాలి. రెస్పాన్సిబుల్ ఉమెన్. ఎంత రెస్పాన్సిబుల్ ఉమెన్ అంటే నాకు ఇష్టం మిరియం.
చివరి వరకు బ్రదర్స్తోనే ఉంది. వీళ్ళిద్దరు ఏమైపోతారో, వీళ్ళిద్దరు నెత్తిన చాలా పెద్ద పని పెట్టాడు కదా దేవుడు. వీళ్ళిద్దరు ఏమైపోతారో అని వాళ్ళతోనే ఉంది లాస్ట్ వరకు. షీఈస్ ద ఫస్ట్ వన్ టు డై అవుట్ ఆఫ్ ద 3. ఆ ముగ్గురులో మొట్టమొదట చనిపోయింది తనే. కాబట్టి తెలివి కలిగిన స్త్రీ ఒక చక్కని పాట రాసింది, యెహోవాను గానం అనే పాట. ఆ ప్రవక్తనే రాసింది. అంటే ఆమె పాట పాడాలి అనే ఆలోచన వచ్చింది అక్కడ. దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా రాయాలని, పాడాలని, అంబురతో డ్యాన్స్ వేయాలని. దట్ మీన్స్ షీ ఈజ్ ఎ ఉమెన్ ఆఫ్ గాడ్. తెలివి కలిగిన స్త్రీలు కావాలి సొసైటీ, సంఘంలో కావాలి. ప్రతి గృహంలో కూడా ఒక మంచి తల్లి ఉంటే హోల్ ఫ్యామిలీ విల్ బి గుడ్. చాలామంది పిల్లలు సరిగ్గా చదువుకోరు కొన్నిసార్లు. ఎందుకు అంటే మదరు చాలా గారం చేసన్నా పాడు చేస్తుంది, స్ట్రిక్ట్గా లేకన్నా పాడు చేస్తుంది, ప్రార్థన లేకన్నా పాడైపోతారు. కానీ బాగా ప్రార్థన చేసే కుటుంబంలో పిల్లలందరూ బాగుంటారు. దే ఆల్ విల్ బి గుడ్. మా అత్తగారు చాలా బాగా ప్రార్థన చేస్తారు. మా అత్తగారికి నాకు చూపించారు, నాకు పెళ్ళైనప్పుడు తన మోకాలకి చిప్పులన్నీ ఇట్లా ఆనలు గట్టిపోయినాయి. ఆంటీ మార్నింగ్ 3కి లేస్తారు. నేను చూసినప్పుడు ఆవిడ షీ 79 years. నేను 79 yearsకి లేచి మోకాళ్ళు ఉండగలనా? ఇప్పుడే ఉన్నట్ల మోకాలు వినండి. ఎప్పుడు నేను కుర్చీలో కూర్చునే ప్రార్థన అక్కనే చాలాసార్లు అనుకుంటా, ప్రభు నేనేంటి ఇలా తయారయ్యాను, నేనేంటి ఇలా కింద కూర్చుని చక్కగా మోకాలు కింద కూర్చుని చైర్లో ఏసై ఉన్నాడని తలకాయ చైర్లు ఏసై మీద పెట్టుకుని ప్రార్థన చేస్తున్నానని అలా చేసేదాన్ని. ఎప్పుడు నా ముందు చైర్ పెట్టుకుంటాను, ఆ చైర్లో ఏసై కూర్చున్నాడని నా ఇంటెన్షన్. నా తల తీసుకెళ్ళి ఆ చైర్లో పెట్టుకుని రోజు అలా ప్రార్థన చేశాను. నువ్వు ఇక్కడ ఉన్నావు కదా, ఇప్పుడు నా ప్రార్థన విను అని. ఇప్పుడు నేనే రాణిలాగా కుర్చీలో కూర్చుంటే మరి ఏసై ఎక్కడున్నాడు? నేను వదలసి ఉండాలి. ఏ ప్రభు ఇట్లా అయిపోయింది నా బతుకు. కానీ మా అత్త ఆ ఏజ్లో కూడా మోకాళ్ళని ప్రార్థన చేసేది, 3ంటికి లేచి. తన 8 children. ఫస్ట్ పాపను సేవకి సమర్పించింది. తన యాక్స్ కాలేజ్ డీన్గా చేసి చనిపోయింది మా ఆడపడుచు. రెండో ఆయన జియోలాజికల్ ఇంజనీర్, కెనడాలో చనిపోయాడు ఆయన. మా మూడో బావ ఎలక్ట్రానిక్ ఫిజిక్స్ హెచ్ఓడి, ఒంగోలు శర్మ కాలేజీ హెచ్ఓడి చేశారు. ఆయన కూడా ఈజ్ నో మోర్ పాస్టర్. 4 మా ఆడపడుచు డాక్టర్, నలకపేటలో ఆర్ఎంఓ చేసింది, డైడ్. షీఈ్ ఎ డాక్టర్. 5 బావ డాక్టరు, జబల్పూర్లో ఉన్నాడు. 6వ బావ 7వ బావ వాళ్ళు ముగ్గురు కూడా, ఇద్దరు కూడా లెక్చరర్స్. వాళ్ళు ఒకడు ఎకనామిక్ ప్రొఫెసర్ చేశాడు, ఏదో కాలేజీలో ప్రిన్సిపల్ చేశాడు నిజామాబాద్, ఆయన రిటైర్డ్ అయిపోయాడు. ఇంకొక బావ మ్యాథ్స్ హెచ్ఓడి, ఆయన రిటైర్డ్. లాస్ట్ మా హస్బెండ్ డాక్టర్. సో మా అత్తగారు వాళ్ళు 3 డాక్టర్ని చదివించారు, 3 లెక్చరర్ని చదివించాడు, ఒక ఇంజనీరు, పెద్దమ్మాయి సేవకురాలు, హాస్టల్ ట్రైనింగ్ జరిగిందా. ఓ ముస్లాం ప్రార్థన. నా ముస్లాం అంటే పుట్టినది కాదు. నాకు మా ఇంట్లో పచ్చిరేళ్ళు చేపలోళ్ళు వస్తే నేను కొని తీసుకునేదాన్ని కాదు, నేను పైసలు ఇచ్చేదాన్ని కాదు. ఆ ముస్లాం వస్తారా అన్నాడు కానీ నాకు తెలియదు అనేదాన్ని. మా అత్తకి అమ్మాయి చెప్పేది, అమ్మ ముస్లాం వస్తుంది పైసలు ఇస్తుందని పైకి వెళ్ళిపోయిందమ్మా, తెల్లగుందో కానీ అంటే మా అత్తకి ఎంత ఇష్టమో ఏమంత మళ్ళీ చెప్పుకునేది. నా ముస్లాం వస్తుంది పైసలు ఇస్తుంది అనిందమ్మా. ముస్లాం అనిందా నన్ను? ఎట్లుందే అమ్మే చెప్పు, ఒంగోలు కదా వాళ్ళు అట్లాగే మాట్లాడతారు. అంటే తెల్లగుందమ్మా, మంచిగా ఉంది, పైకి వెళ్ళిందాను. నా కోడలే అది కూడా చెప్పుకున్నాడు, షీఈస్ ప్రౌడ్ ఆఫ్ మీ. 2-3 సార్లు అడిగేదాన్ని ఎట్లుంది అని. తర్వాత చెప్పింది, నా కోడలు బాగుందా, పైసలు ఇస్తానందా, సరేలే ఇస్తాను. ముస్లిం అందా, సరేలే ముసలిదాన్ని అయిపోయావు కదా అని.
మళ్ళీ నేను రాగానే అడిగేది, విప్లవా నువ్వేంటి ముసలిదాన్ని అంటాను అంటే మీరు ముసలోనే కదా అనేది. నేను ఎప్పుడు డినై చేసేదాన్ని కదా, అంటే ముసలి అయిపోయింది కదా, అంటే మీరు ముసలోనే కదా అంటే, అవునా సరేలే అని. వాళ్ళ ప్రార్థన జీవితము ఆ కుటుంబాన్ని ఈ రోజు కూడా ఐ రిమెంబర్ మై ఆంటీ. ఎందుకంటే ఆమె నన్ను ఎన్నిసార్లు చూసినా, ఇంటికి వస్తాం కదా ఎక్కడి నుంచైనా, అన్నిసార్లు గాడ్ బ్లెస్ యూ అనేది. ఎప్పుడు అమ్మ బాగున్నావా ఎప్పుడు అడగల. గేట్లోకి వచ్చేది, తన మీద ముందు పెట్టుకునేది, గాడ్ బ్లెస్ యూ నాన్న, గాడ్ బ్లెస్ యూ, కమ్ ఇన్ సైడ్ అనేది ఇంగ్లీషే మొత్తం. ఆమె ఎప్పుడు నా కొడుకు నువ్వు నచ్చినట్టున్నావు లేదా అనేది మళ్ళీ ఎప్పుడు ఇది ఒక డైలాగ్ కూడా వేసే, గాడ్ బ్లెస్ యూ అనేది నా కొడుకు నువ్వు నచ్చినట్టున్నావు దా కొడుకురా అని. ఆమె బ్లెస్సింగ్స్, షీ బ్లెస్డ్ మీ ఆల్వేస్ ఫ్రమ్ ద ఫస్ట్ డే టు ద లాస్ట్ డే. షీ నెవర్ స్కోల్డెడ్ మీ, ఎప్పుడు గట్టిగా కూడా. ఎంత భక్తి పరురాలు. అందుకనే ఆ 7 పిల్లలకి మంచి ఇళ్ళు, మంచి ఆస్తులు, మంచి తినడానికి, మంచి ఎడ్యుకేషను, మంచి ప్రొఫెషనల్ వాల్యూస్. ఎప్పుడు అనుకుంటాను వీళ్ళ భక్తి కాదు ఇది. మా హస్బెండ్కి కూడా చెప్తా, మీ సోదమహాలు మీ అందరి భక్తి కానే కాదు. ఏదో ఆంటీ భక్తి, ఆంటీ ప్రార్థన, ఆంటీ మొరపెట్టడం, ఆమె మోకాళ్ళు అనుకోవాలి. అందరు బ్రదర్ ఇన్ లాస్ రాజాలాగా బతికెతున్నారు. అందరికీ రాజు అని పెట్టింది పేరు. త్యాగరాజు, కనకరాజు, తెలవరాజు అంటే ఆమె అట్లా ఎక్స్పెక్ట్ చేసింది కొడుకులంతా రాజులాగా ఉండాలని. ప్రేయర్, నీ జీవితంలో నువ్వు కూడా ఒక తెలివి కలిగిన స్త్రీగా ఉండు. నీ జీవితంలో కూడా నువ్వు ఒక రోధించే స్త్రీగా ఉండు. నేను స్త్రీలకే చెప్పట్లా, పురుషులకు కూడా చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళు ప్రార్థన చేసుకుంటుందిలే, నేను సినిమా టీవీ చూద్దాంలే మీరు అనుకోబాకండి. మా ఆయన ఇప్పుడు సేవకుడు అయ్యాడు, కానీ పెళ్ళైన కొత్తలో నాకు ఎప్పుడు చెప్పాడు, నేను ఫాస్టింగ్ వేసుకో, నువ్వు వెళ్ళి ప్రార్థన చేసుకో, నేనేమో టీవీ చూస్తాను అనేవాడు. ఇప్పుడు అది వదిలించాడు కదా దేవుడు, రక్షణలోకి నడిపించి దేవుడు సేవకుడుగా చేశాడు. నిన్ను నాకు కూడా బాయ్స్కి ఎంత రెస్పాన్సిబిలిటీ ఉందో సంఘంలో, స్త్రీకి ఎంత రెస్పాన్సిబిలిటీ ఉందో, ఇట్స్ ఎ మ్యూచువల్. వాళ్ళు ప్రార్థన చేయాలి, మీరు ప్రార్థన చేయాలి. వాళ్ళు రోధించాలి, మీరు రోధించాలి. భార్య భర్తలు ఇద్దరు కలిసి చేతులు పట్టుకుని రోధించినప్పుడు దెర్ ఇస్ ఎ గ్రేట్ బాండ్, దెర్ ఇస్ ఎ గ్రేట్ పవర్. అది రిలీజ్ అవుతుంది. అట్లా చెయ్యండి. జరగని సంగతులు ఏమన్నా ఉంటే మీరు చేతులు పట్టుకొని కూర్చుని ప్రార్థన చేసినప్పుడు యూ కెన్ సీ వండర్స్ అండ్ మిరకల్స్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు గొప్ప అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యాలు చేస్తాడు. ఫ్యామిలీ చేతులు పట్టుకుని ప్రార్థన చేస్తాడు. కాబట్టి ఈరోజు మీ మెసేజ్ ఇదే, తెలివి కలిగిన స్త్రీలుగా ఉండండి, రోధించే స్త్రీలుగా ఉండండి. మీ పర్సనల్ థింగ్స్ కోసం ఏడవబాకండి. మొదట నా నీతి రాజ్యాలు వెతికితే నేను అన్ని ఇస్తానన్నాడు. యు క్రై ఫర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. సంఘం కోసం ఏడవండి, సంఘ కాపరి కుటుంబం కోసం ఏడవండి. ఎందుకంటే ఫస్ట్ లైన్లో ఉండేదే పాస్టర్స్ ఫ్యామిలీ. ఏ జరిగినా కూడా దుష్టుడు మిమ్మల్ని అటకాయించక ముందు ఫస్ట్ అటకాయించేది ఎవరిని? పాస్టర్స్ ఫ్యామిలీని. ఆ పాస్టర్కి సరిగ్గా ప్రార్థన చేసేవాళ్ళు లేకపోతే పాస్టర్కి కష్టం. ప్రకాష్ బ్రదరు స్టార్ట్ చేసినప్పుడు ఈ సంఘం అంతమంది ప్రేయర్ వారియర్స్ వేరండి. ఇప్పుడు మీరు అందరూ ఉన్నారు. ప్రేయర్ ప్యాకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ చర్చ్. అందులో రోధించే స్త్రీలు కావాలి, అందులో తెలివి కలిగిన స్త్రీలు కావాలి, అందులో అంగరార్చే స్త్రీలు కావాలి. దేవుని కొరకు నిలబడాలి. యు మస్ట్ క్రై ఫర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. సంఘం కోసం ప్రార్థన చేయాలి, సంఘ కాపరి కోసం ప్రార్థన చేయాలి, సంఘ కాపరి బిడ్డల కోసం ప్రార్థన చేయాలి. తర్వాతనే మీ సంఘస్థుల కోసం మీరు ప్రార్థన చేసుకోవాలి. యు మస్ట్ ఆల్వేస్ ఆనర్ ద చర్చ్. ఎందుకంటే సంఘం అనేది బాడీ ఆఫ్ క్రైస్ట్. నువ్వు ఎక్కడో క్రీస్తును చూడట్లేదు.
చేయట్లేదు. యు ఆర్ సీయింగ్ క్రైస్ట్ ఇన్ బిట్వీన్ యూ. మీ మధ్యలోనే ఉన్నాడు ఆయన. ఒక సంఘం, మీరు ఆయన శరీరం. రోమీయులకు రాసిన పత్రిక ప్రకారం మీరు అన్ని అవయవాలై ఉన్నారు ఆయనకి. వాటి మరి మీరు దేవుని అవయవాలై ఉన్నారు. కాబట్టి ఆల్ షుడ్ ప్రే ఫర్ ద చర్చ్. అందుకే దేవుడు మీకు ఈ వాక్యం ఇచ్చాడు. మీకోసం నేను అడగగానే నాకు ఈ మెసేజ్ చెప్పునాయనా, ఏం చెప్పాలి వీళ్ళకి, వీళ్ళు వచ్చి అడిగారు నాకు చెప్పునాయనా అన్నప్పుడు దేవుడు నాకు ఈ వాక్యం ఇచ్చాడు. అంగలార్చు స్త్రీలను పిలువనప్పుడు, రోధించు స్త్రీలను ప్రార్థన సరిపోదు. యు మస్ట్ గో మోర్ డీపర్. దేవునిలో అంగలార్చే స్థితి, దేవునిలో రోధించే స్థితి, ఆత్మల కోసం కన్నీరు కార్చే స్థితి, నశించే వారికి కన్నీరు కార్చే స్థితి, లేని వారి గురించి దేవుని దగ్గర అడిగే ప్రార్థన జీవితం నీకు ఉండాలి. నీ సంగతి నీ కోసం నువ్వు ఎప్పుడు ఏడుస్తావు, నో ప్రాబ్లం. నీ కోసం నువ్వు చాలా తెలియకుంటావు. ఎస్ ఐ నో, నీ బాడీ నీకు బాగా అన్నీ నేర్పిస్తుంది. ఇతరుల కొరకు చేయాలని నేను మనం చేస్తున్నాను. నాకు ఈ సమయం ఇచ్చిన కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. మీ సంఘాన్ని దేవుడు ఆశీర్వదించును గాక. మీ సంఘంలో మంచి దేవుని ఆత్మ ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నడిపిస్తున్నాడు. ఐ కెన్ సీ దట్. ఐ కెన్ సీ యూ విల్ ప్రాస్పర్ మోర్. నేను లాస్ట్ ఇయర్ వచ్చినప్పటికీ, ఈ ఇయర్ వచ్చినప్పటికీ ఐ హ్యావ్ సీన్ సో మచ్ బ్రైట్నెస్ ఇన్ ద చర్చ్. సో దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ సిస్టర్. అమ్మ రండ్రా.